సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ఉందో ఆ క్యాంపు కార్యాలయం బీఆర్ఎస్ నాయకులకు అడ్డాగా మారింది. బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన పార్టీ ఆఫీస్, వారికి సంబంధించిన పార్టీ ఆఫీస్ ఉన్నది. ఆ పార్టీ ఆఫీస్లో వాళ్ళు కార్యకలాపాలు ఏదైనా ఉంటే చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి అధికారిక కార్యాలయం ఏదైతే ఉందో ఆ అధికారిక కార్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ రాత్రి వేళల్లో వాళ్ళు రెస్టులు తీసుకుంటూ ఏసీలు వేసుకుంటూ రెస్టులు తీసుకుంటారు. అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనుకుంటురా, లేదు అని అంటే క్యాంపు కార్యాలయం అనుకుంటురా, తెలియలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు దీని మీద గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారికంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఈ క్యాంపు కార్యాలయాన్ని అంకితం చేయాలి. ఏదైనా బాధక సాధకాలు ఉంటే క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రజలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ అధికారులు మారిన, అధికార పార్టీ మారిన, అధికారులు అయితే మారలేని పరిస్థితిలో ఉన్నాడు. అందులో ఎవరైతే ఇప్పుడు ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు, అయితే ప్రభుత్వానికి సంబంధించిన మనిషి లేదంటే పార్టీకి సంబంధించిన మనిషి తెలియాల్సి ఉంది. మరి ఆ పార్టీకి సంబంధించిన మనిషి, ప్రభుత్వానికి సంబంధించిన మనిషి అయితే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అందులో పనిచేస్తూ ఉన్నాడు, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన డిప్యూటేషన్లో పనిచేస్తుండా, లేదంటే ఆయన ఏ అధికారికి సంబంధించిన దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. దీనిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీని మీద న్యాయం చేస్తా అని చెప్పినారు. ఇందులో భాగంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ నాయకుల నుంచి బీఆర్ఎస్ నాయకుల కబంధ హస్తాల నుంచి ఈ యొక్క క్యాంపు కార్యాలయాన్ని కాపాడవలసిందిగా గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారో వారి యొక్క స్వాతంత్రంగా క్యాంపు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానిలో భాగంగా దీనికి సంబంధించిన ఏదైతే క్యాంపు కార్యాలయం ఉన్నదో క్యాంపు కార్యాలయం అనేది పార్టీకి సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు దీన్ని స్పందించి చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.